నేను ఇక్కడికి వచ్చే ముందు मैं आने से पहले आप में से कितने तेलुगु बोलने वाले हैं, कितने उर्दू बोलने वाले हैं? उर्दू बोलने वाले लोग कितने हैं भाई? तेलुगु समझ लेते ना थोड़ा बहुत? चलो कोशिश करते। हैदराबाद है, उर्दू भी आता, तेलुगु भी आता, हिंदी भी आता, अंग्रेजी भी आता। सही बात है ना? राइट। यहाँ आने से पहले मैं यहीं पे जुबली हिल्स चेक पोस्ट में मैं भी बोला आज ऑटो यूनियन के हमारे भाई शामिल हो रहे पार्टी में, इस वास्ते मैं बोला मैं भी ऑटो में चढ़ के आपके लिए मदद देते हुए यहाँ पे आता हूँ बोल के ऑटो में आया। और जिस ऑटो में मैं आया वो भाई जिसका नाम मशरत अली है, उनको ऑटो में रोक के उस पर बैठ गया। तो ये मशरत अली साहब, अब ये बात ऐसी इंटरेस्टिंग दिलचस्प बात है कि जिस ऑटो से मैं यहाँ पे आया आपके सामने, यही आदमी थे मशरत जिनके ऑटो में राहुल गांधी साहब सफ़र करे दो साल पहले यूसुफगुड़े पे। यही मशरत अली साहब के दो ऑटो थे। ये ऑटो ड्राइवर भी नहीं थे बल्कि वो ऑटो ओनर भी थे। तो दूसरा ऑटो जिसमें राहुल गांधी सफ़र करे उसको किसी दोस्त को दिए उन्होंने भाड़े पे। तो उस ऑटो में राहुल गांधी साहब चढ़ के थोड़ा घूम के आपको गुमराह करके वोटा लेने की कोशिश करे। आज मैं पूछा मशरत भाई से, तो मशरत भाई क्या हाल है? बोले बेहाल है साहब, 2,500 रुपया कमाता था मैं, आज मुश्किल से 1,1200। वो 1,1200 भी मेरे जो ओरिजिनल मेरे जो खुद के ऑटो थे उसको भेजना पड़ा। आज मैं किराए पे लिया, मैं 400 रुपया दे रहा हूँ हर दिन। तो मेरे को अगर मैं 1,1200 रुपया कमा रहा हूँ, उसमें से अगर 400 रुपया ओनर को दे रहा हूँ, 200 रुपया अगर डीजल के लिए जा रहा, तो सब आप सोचिए मेरा किराया, बच्चों का फीस, ये सब मेरे को 500-600 में निकालना पड़ रहा साहब। इसीलिए बोल रहा हूँ बेहाल है। తెలుగులో ఒక్క నిమిషం చెప్పే ప్రయత్నం చేస్తా। ఇక్కడ ఆటో యూనియన్ సోదరులందరూ చేరుతున్నారు పార్టీలో అంటే నేను అనుకున్నా మరి ఆటోలో ప్రయాణం చేసి కష్టాల్లో ఉన్న మా ఆటో అన్నదమ్ములకి సంఘీభావం చెప్పడానికి, మీకు మద్దతు చెప్పనికే, రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్ర ఏదైతే పోతున్నదో వాళ్ళను మేల్కొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన। అక్కడ జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ। ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే। ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు। కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో। ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది। ఇవాళ ఏమైంది, నేను అడిగిన మష్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగిన। నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకున్నా, అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా ఇప్పుడు। ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొంత లాభం జరిగింది అన్నాడు। ఏమేం లాభం జరిగింది అన్న, మా నాయన పెద్ద మనిషి, ఆయనకు 2000 పెన్షన్ వస్తుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 వచ్చింది, కేసీఆర్ గారు వచ్చినాక 2000 వచ్చింది అన్నాడు। ఇంకేం లాభం జరిగింది అన్న, నాకు పెళ్ళై 6 ఏళ్ళు అయింది, నాకు పెళ్ళైనప్పుడు మా భార్య వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ స్కీమ్ వచ్చింది, నాది మా భార్యది కూడా జైరాబాద్ దగ్గర కోహిర్, కాబట్టి వాళ్ళకు వచ్చింది, వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ వచ్చింది అన్నాడు। పిల్లలు ఉన్నారా అని అడిగిన, 2 పిల్లలు ఉన్నారన్నా, ఒక చిన్న పాప ఇంకో బాబు, 2 ఉన్నారు। మరి కేసీఆర్ కిట్ వచ్చిందా అని అడిగిన, కేసీఆర్ కిట్ కూడా వచ్చిందన్న, 2కి వచ్చింది। సో నాకు మీ గవర్నమెంట్కి వెళ్ళి 3 లాభాలు అయినాయి। ఒకటి మా నాయనకు పెన్షన్ వచ్చింది, నాకు మంచిగా దందా నడుస్తుండే, నాకు పెళ్ళైనప్పుడు షాదీ ముబారక్ నా భార్య వాళ్ళ కుటుంబానికి వచ్చింది, నాకు పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ వచ్చింది। ఇదివరకు 2 ఏళ్ల కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే, నా 2 సొంత ఆటోలు ఉండే, రోజుకు 2,500 సంపాదిస్తుంటి। కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే, నా 2 ఆటోలు అమ్ముకున్నా, ఇదివరకు 2,000 నుంచి 2,500 సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి 1,000-1,200 వస్తే ఎక్కువ అవుతున్నది। ఆ 1,000-1,200లలో 400 రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి, 200 రూపాయలు డీజిల్కి వస్తుంది, మిగతా 600 రూపాయలల్లా ఇంటి కిరాయి కట్టాలి, పిల్లలు స్కూల్కి ఫీజులు కట్టాలి। ఇది నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు మష్రత్ అలీ చెప్పిండు। ఇవాళ మష్రత్ అలీ పరిస్థితి ఆయన ఒక్కడిది కాదు, రాష్ట్రంలో ఉండే 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా కుడి కొద్దిగా ఎడమ అందరి పరిస్థితి అట్లనే ఉన్నది। ఏక్ నహీ దో నహీ, ఏక్ నహీ దో నహీ, 168 लोग 168 लोग हमारे ऑटो चलाने वाले भाई
आज तक खुदकुशी कर ली। मेरे पास लिस्ट है, मैं ऐसे ही नहीं बोल रहा हूँ। ఇగో లిస్టు పేర్లతోని సహా లిస్టు ఉన్నది. 161 మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్టు 161. ఈ లిస్టు నేనేదో పేర్లు ఉత్తనే రాసేదో ఇక్కడ మీకు చూపెడతలేను. అసెంబ్లీలో ఇదే లిస్టు నేను రేవంత్ రెడ్డికి ఇచ్చిన. ఇంతమంది చచ్చిపోయినరు, అప్పటికి ఇంకా 100 మందే ఉండే. 100 మంది చచ్చిపోయినరు. ఒక్కొక్కలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఆ కుటుంబానికి ఇయ్యు, నువ్వు చేసిన అన్యాయం వల్ల వాళ్ళందరూ అన్యాయం అయినరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన. ఎన్ని కథలు చెప్పిండ్రు ఆ రోజు, ఏమేం చెప్పిండ్రు మీకు యాదుకుండాలి. మీకు ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు, ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీకేసిరు. नया आपके लिए बोर्ड नहीं लगाए ना, आपको 1000 रुपया जो हर महीना देता हूं बोल के बोले वो नहीं करे. अब ऊपर से क्या करे, जो केसीआर साहब आपके लिए शुरू करे 5 लाख इंश्योरेंस स्कीम, उसको भी हटा दिए. 5 लाख इंश्योरेंस स्कीम करे केसीआर. 11 लाख लोगों के लिए, ना सिर्फ ऑटो ड्राइवर के लिए बल्कि जितने भी हमारे भाई हैं जो प्राइवेट सेक्टर में भी गाड़ियां चलाते रहते, व्हीकल चलाते रहते, उनके लिए केसीआर साहब 5 लाख का एक्सीडेंट इंश्योरेंस लाए थे. इन्होंने आने के बाद उसको भी बंद कर दिए. इस वास्ते मैं बोल रहा हूँ भाइयों, ఇందిరమ్మ రాజ్యంలో ఇయాల ఇండ్లు గులగొట్టుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకునుడు, ఇందిరమ్మ రాజ్యం అంటే అందరిని ఆగమాగం చేసుడు తప్ప ఏమీ లేదు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.